పులిలా కదిలాడు. మేకవన్నె పులి 2 కాళ్లతో నెల్లూరు రూరల్లో తిరుగుతోంది. ఎప్పుడు ఎవరిని నోట కరుచుకొని మింగుతుందో ఎవరికీ తెలియదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా తస్మాత్ జాగ్రత్త. ఇంతకీ ఎవరి మేకవన్నె పులి అనే కదా మీ అనుమానం? ఇంకెవరు, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి. పేరుకి మాత్రం నెల్లూరు పెద్దారెడ్డి. చెప్పేవన్నీ ప్రగల్భాలు, చేసేవన్నీ కుతంత్రాలు. నమ్మిన నాయకులను, కార్యకర్తలను తన ఉచ్చులో బిగించి ప్రత్యర్థి నాయకులపైకి ఉసిగొల్పి చివరికి వారిని నట్టేట ముంచటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. తాజాగా ఆదాల చేసిన ఒక కుట్ర బట్టబయలైంది. నమ్మిన కార్యకర్తలను ఎలా వెన్నుపోటు పొడిచాడో తెలిస్తే ఆదాలను రాజకీయ కట్టప్పగా ఎవరైనా ఒప్పుకుంటారు. ఇంతకీ ఆదాల చేసిన కుట్ర ఏంటో తెలుసా? ఎప్పుడో 16 ఏళ్ల క్రితం, అంటే 2008-9 మధ్య కాలంలో ఆదాల ఇరిగేషన్ కాంట్రాక్ట్ పనులు చేశాడు. ఆ పనులకు సంబంధించి మరమ్మతుల పేరుతో 67 కోట్ల దొంగ బిల్లును ఇటీవలి కాలంలో సృష్టించాడు. సరిగ్గా 2024 ఎన్నికల సమయం వచ్చేసరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చెయ్యాలంటే ఆ బిల్లుకు డబ్బులు మంజూరు చెయ్యాలని కండిషన్ పెట్టాడు. అది కూడా ఎవరితోనో తెలుసా? ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని. ఎవరికి అదరని బెదరని జగన్ రెడ్డినే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తన దొంగ బిల్లును అప్లోడ్ చేయించుకున్నాడు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఓడించే దమ్ము నెల్లూరు జిల్లాలో తనకు తప్ప ఎవరికీ లేదంటూ ఉత్తర ప్రగల్భాలన్నీ పలికి జగన్ రెడ్డికి మస్కా కొట్టిన ఘనుడు ఈ ఆదాల. ఇక ఎన్నికల్లో కోటంరెడ్డి చేతిలో ఆదాల చిత్తుగా ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అది పక్కన పెడితే రూరల్ ఇన్ఛార్జ్ గా హడావిడి చేసి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చేది మనమే అంటూ నాయకులను, కార్యకర్తలను మభ్యపెట్టి నెల్లూరు రూరల్లో కాంట్రాక్ట్ పనులు చేయించి వారి బిల్లుల్ని మాత్రం అప్లోడ్ చేయించకుండా వాటన్నింటినీ మూలన పడేశాడు. ఎప్పుడో చేసిన ఇరిగేషన్ పనులకు మరమ్మతులు, రిపేర్లు అంటూ చేయని పనులకు దొంగ బిల్లులు సృష్టించి 67 కోట్లు కొట్టేద్దామనుకున్న పక్కా పొలిటికల్ బిజినెస్ మ్యాన్ కమ్ ఎమోషనల్ బ్లాక్మెయిలర్ ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఎట్టకేలకు ఈ దొంగ బిల్లు వ్యవహారం ఆధారాలతో సహా బయటపడింది. ఇవే ఆధారాలు ఏపీఆర్సీఎల్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కంపెనీ లిమిటెడ్ CFMS ID నెంబర్ 2024-168-100. టోటల్ బిల్ 67,23,70,461 రూపాయలు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన బిల్లుల్ని తొక్కేసి తన దొంగ బిల్లును మాత్రమే అప్లోడ్ చేయించుకుని అప్పనంగా 67 కోట్లు దోచేద్దామని ట్రై చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. అయితే ఈ దొంగ బిల్లు వ్యవహారం తెలియటంతో తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అనుకోండి, అది వేరే విషయం. కానీ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచిన ఆదాల అసలు రూపం మాత్రం జనాలకి తెలిసిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్లు ఆదాల కప్పుకున్న మేకతోలు తొలగిపోయింది. పులి మృగత్వం బయటపడింది. ఆదాల చేసిన కుట్రల్లో ఇది జస్ట్ ట్రయల్ పార్ట్ మాత్రమే. ఇక సినిమాలో అయితే ట్విస్టులు బోలెడున్నాయి. అవి కూడా త్వరగా బయటకొస్తాయి. 40 ఏళ్ల ఆదాల నీచ రాజకీయ చరిత్రకు ఈ దొంగ బిల్లు ఒక మచ్చ తునక. అవునంటారా, కాదంటారా?